Good evening, friends. Welcome to the trader. 2nd September Nifty weekly expiry షిఫ్ట్ అయిన రోజు ఫస్ట్ ఎక్స్పైరీ 45 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. ఇది మార్కెట్ క్లోజ్ అయ్యాక చెప్పుకోవడానికి 45 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయిందని చాలా సింపుల్గా అనిపిస్తుంది. కానీ మార్కెట్ ఓపెనింగ్ నుంచి ఒక 100 పాయింట్స్ పైకి, అక్కడి నుంచి ఒక 200 పాయింట్స్ కిందికి వచ్చి ఫస్ట్ ట్యూస్డే వీక్లీ ఎక్స్పైరీ అనేది ఒక మంచి వాలటాలిటీని, మంచి ఎక్స్పీరియన్స్ని ట్రేడర్లకు ఇచ్చింది. ఇవాళ ఏం జరిగింది? ఫ్లాట్ ఓపెన్ అయినా కానీ మన లెవెల్ ఏదైతే ఉందో 24,670 ఇది బ్రేక్ అయ్యి పైన క్లోజ్ అయింది. మనం 24,670 అబో 24,740, 730, 750 వరకు పోతాను అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచే ఫాల్ అయింది. మళ్ళీ మన లెవెల్ దగ్గరకు వచ్చింది కానీ ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకోలేక అక్కడి నుంచి కూడా మొత్తం ఫాల్ అయిపోయింది. 24,530 దగ్గర ఫాల్ అయింది. మెల్లమెల్ల ఒక 200 పాయింట్స్ అబోనే ఫాల్ అయింది. నిన్నటి ఒక మంచి బుల్లిష్ మూవ్ తర్వాత ఇవాళ ఒక ఫ్లాట్ క్లోజింగ్ అనిపిస్తుంది కానీ ఒక మంచి వాలటాలిటీతో 45 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. రేపు ఏం జరగడానికి అవకాశం ఉంది? ఇవాళ ప్రైస్ యాక్షన్ని బట్టి చూస్తే రేపు చాలా పెద్ద గ్యాప్ డౌన్ కావడానికి అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయితే 24,635 అబో మళ్ళీ 24,740, 24,850 వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గ్యాప్ డౌన్ అయినా ఒకవేళ కాకుండా ఫ్లాట్ ఓపెన్ అయినా 24,480 విలువ కనుక ప్రైస్ సస్టైన్ అయితే 24,340, 24,240 వరకు కూడా ఫాల్ కావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ 24,480 బిలో కనుక గ్యాప్ డౌన్ అయితే ఇది మళ్ళీ అప్ సైడ్ బ్రేక్ చేస్తుందా లేదా ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటా చూడాలి. అప్ సైడ్ బ్రేక్ చేస్తే ఇది మళ్ళీ పైకే వెళ్ళొచ్చు 24,635 నుంచి 24,740 వరకు. లేదా ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చిందంటే మాత్రం రేపు కూడా చాలా మంచి ఫాల్ ఉండడానికి అవకాశం ఉంది. మార్కెట్ కంటిన్యూస్గా నెగిటివ్గానే ఉంది. నిన్నటి ఒక్క మూవ్ అనేది అది టెక్నికల్ బౌన్స్గానే అనుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ కూడా ఇంతకు ముందున్న నెగిటివ్ సెంటిమెంట్నే కంటిన్యూ చేసింది. రేపు ముఖ్యంగా 3 రకాల ట్రేడ్లు ఉండొచ్చు. 24,635 అబో 740, 852. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ కాకుండా ఫ్లాట్ ఓపెన్ అయితే 24,480 బిలో 24,340, 24,240 వరకు. లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మళ్ళీ 24,480 లెవెల్ దగ్గర ఏం చేస్తుందో చూడాలి. అది బ్రేక్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్కి వెళ్తుంది. లేదా ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ మంచి ఫాల్ రావడానికి అవకాశం ఉంటుంది. మీకు నా వీడియో ఇచ్చిన లెవెల్స్ యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.